ఎర్రగా ఉన్నటువంటి దానికి ఒక్క అనుమతి ఇస్తే, పెద్దలు అనుమతిస్తే ఒక 2 సెకండ్లే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజిందురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరులు విఘ్న నిహన్యమానులగుచు నృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధములు జగింపరుసుమి ప్రజ్ఞానిదుల్ కావునన్. పద్యానికి అర్థం తెలిసిందే అనుకుంటున్నాను. ఎవరైనా ప్రారంభించారు అంటే పని అవుతుందో కాదు అని భయపడి వెనక్కి తగ్గిపోతారు. లేదు నేను చేస్తాను అని ప్రారంభించి అమ్మో పని భయం అవుతోంది, ఇది నా వల్ల కానట్టుందని మధ్యలో వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. మొదలుపెట్టి చివరి వరకు పూర్తి చేస్తాను అనే వాళ్ళు ధీరులు, వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆ ధీరత్వం ఇప్పుడు మన ఈ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ గారిలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే ఎన్నో సమావేశాలు, తర్వాత అవగాహన సదస్సులను, సెమినార్లు కూడా మనకి ఏర్పాటు చేశారు. డాక్టర్ ఎం సద్దానందం గారు వేదికను అలంకరించి అధ్యక్ష స్థానాన్ని వహించవలసిందిగా కోరుచున్నాము. క్లాప్స్ అందరికీ చెప్పట్లతో. అలాగే మన కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యనీతి శాస్త్రంలో రాజనీతితో పాటు కళాశాలలో ఉండేటువంటి ఎన్నో అకాడమిక్ కార్యక్రమాలలో తాను పూర్తి పాలు పంచుకొని ఈ కళాశాల అభివృద్ధికి కారణమైనటువంటి వారిలో డాక్టర్ హుస్సేన్ సార్ గారు ప్రస్తుతము మెదక్ జిల్లా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా తాను మనకు భారత రాజ్యాంగం సామాజిక న్యాయం అనే అంశం పైన విద్యార్థులకు విస్తృతోపన్యాసం ఇవ్వడానికి మనకు విచ్చేశారు. వారికి ప్రత్యేకంగా స్వాగతాన్ని చెప్తున్నాం సార్. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన గౌరవ అతిథులు, మన కళాశాల కామర్స్ డిపార్ట్మెంట్ బిజినెస్ అయినప్పటికీ కూడా ఒక బిజినెస్ కాదు, అటు తెలుగులో కావచ్చు, ఇటు హిస్టరీలో కావచ్చు, సామాన్య శాస్త్ర రంగంలలో కూడా కావచ్చు, అకాడమిక్ వాటిలలో కూడా కావచ్చు, పరీక్షల నియంత్రణాధికారిగా కూడా మనకి ఇక్కడ ఈ కళాశాలలో కొనసాగుతున్నటువంటి డాక్టర్ గోపాల సుదర్శన సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మనకు ప్రత్యేక అతిథి వేదిక ఫుల్ఫిల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక మహిళ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన ఏమో మరి. అలాగే మన రాజ్యాంగం కూడా ఇప్పటిదాకా ఉపన్యాసాలు నడిచింది. ఆ ధోరణిలో ప్రభుత్వ మహిళా కళాశాల అన్నిట్లలో తమ్ముడు తమ్ముడు, అక్క అక్క, అన్న అన్న అనుకుంటూ ఎంతో ఆత్మీయంగా ఉండేటువంటి డాక్టర్ సామ సువర్ణాదేవి మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే సభా సరస్వతికి మరొకసారి నమస్కారం చేస్తాను. అట్లానే భారతదేశం మీద ఏ దేశం దండెత్తి వచ్చినా భారతదేశంలో సంపద ఉంది. అంటే సంపద ఎక్కడ ఉంటుందో దాడులు అక్కడ జరుగుతాయి. భారతదేశం ఎక్కడ దాడి చేయలేదు కాబట్టి అనేక దేశాల భారతదేశానికి వచ్చి భారతదేశం ఉన్నటువంటి సిరి సంపద కావచ్చు, భారతదేశం ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసుకుపోయి తప్ప ఇంకోటి చేయలేదు. అయినా కానీ భారతదేశంలో కూడా అఖండమైనటువంటి విజ్ఞానం ఉంది, సంపదలు ఉన్నాయి. కానీ అదే సమయంలో అనేకత ఉంది కాబట్టి అనేక విదేశీ దాడులు జరిగిన తర్వాత భారతదేశంలో అనేక ప్రాంతంలో కుల మత ప్రాంతాల మధ్య అనేకత ఏర్పడింది. దానివల్ల విదేశీ శక్తులు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు 100 సంవత్సరాలు పరిపాలించింది. అట్లానే ప్రత్యక్షంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఆనాడు రాని 100 సంవత్సరాలు పరిపాలించింది. దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అనేక చిన్న చిన్నగా దేశాల యొక్క దాడుల్ని భారతదేశం తట్టుకున్నది. తర్వాత గొప్ప ఐక్యతా భావంతో మనమంతా భారతీయులం, మనమంతా స్వాతంత్రం కావాలి, విదేశీ శక్తుల యొక్క శక్తులు మనకు వద్దు అని చెప్పి మా ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం అని ముగుస్తుంది. సర్వసత్తాక అంటే భారతదేశం సర్వసత్తాక దేశం. దేశానికి సంబంధించిన ఏ కార్యక్రమాన్నైనా కూడా దేశమే జరుపుకోగలుగుతుంది. దేశము మన కేంద్ర ప్రభుత్వం ద్వారా లేక రాజ్యాంగం ద్వారా నడిపించబడుతుంది. అంతేగాని ఇతర దేశాలకి ఎలాంటి జోక్యం చేసుకోవాల్సిన వీలు అనేది ఉండదు అని అర్థం. సామ్యవాదం అనే పదాన్ని 42వ రాజ్యాంగ
సవరణ ద్వారా చేర్చినప్పటికీ అంతకుముందు నుంచి ఉన్న ఆదేశిక సూత్రాలలో సామ్యవాదం మనకు కనిపిస్తుంది. మన దేశం సామ్యవాద దేశం అని తెలుస్తుంది. అంటే దేశానికి సంబంధించిన సంపాదనను కానీ అందరికీ సమానంగా పంచాలి. అతి కొద్ది మంది చేతుల్లో డబ్బు పరపతి ఉండిపోకూడదని దాని అర్థం. మరియు ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత ప్రభువులు ఎన్నుకోబడతారు. మన ప్రజల చేతనే ఎన్నికల ద్వారా దేశాధినేత ఎన్నుకోబడతాడు. లౌకికం, మన దేశం లౌకిక దేశం. అంటే దేశానికి ప్రజలకు అనుసంధానంగా ఉండాల్సినవి రాజ్యాంగం, న్యాయం, చట్టం. అంతేకాని ఎలాంటి మతం చొరవ చేసుకోదు. అంటే దేశానికి అధికార మతం అనేది ఉండదు. ప్రజలందరూ కూడా వారికి ఇష్టమున్న మతాన్ని ఎన్నుకొని వారు దానిలో నమ్మకాన్ని చూపించుకోవచ్చు, వారు దాన్ని పాటించవచ్చు. అలా మత స్వేచ్ఛ ఉంది, కానీ దేశానికి అధికార మతం లేదు. ఇది తర్వాత మన దేశం గణతంత్ర దేశం. గణతంత్ర దేశం అంటే మన దేశాధినేతని ప్రజలే ఎన్నుకుంటారు. అంతేగాని రాజరికంగా కానీ వారసత్వంగా కానీ దేశాధినేత ఎన్నుకోబడడు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ ప్రభుత్వం ఏ ఒక్కరి సొత్తు కాదు. వారందరూ కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాల పరిమితి ఉంటుంది. నిర్ణీత కాల పరిమితి తర్వాత మళ్ళీ ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయి. అండ్ మళ్ళీ దేశంలో ప్రజలందరికీ రాజకీయ స్వేచ్ఛ ఉంది. ఎవరైనా కూడా రాజకీయాల్లో పాల్గొనవచ్చు, అర్హత ఉన్నవాళ్ళు. మళ్ళీ ఆర్థికంగా దేశంలో అందరినీ ప్రోత్సహిస్తుంది. ఆర్థికంగా వారు ఎదగడానికి సహకరిస్తుంది. న్యాయాన్ని ప్రజలందరికీ అందేలా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యాంగం ప్రవేశిక మన రాజ్యాంగంలో ఏముంది అన్న అవగాహనని మనకు అర్థమయ్యేలా తెలియజేస్తుందని నేను అర్థం చేసుకున్నాను. నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. This is Gayatri, pursuing MA Political Science in Government Degree College. So now I want to tell about preamble. Okay, what is preamble? It is the introductory part of the Constitution. Okay, preamble has objectives and nature and ideals of our Constitution. Ours is a very big Constitution, you know all. Okay, then preamble is having some objectives. And if you look into the history, Pandit Jawaharlal Nehru, a freedom fighter, he introduced a preamble by the objective resolution. Our Constituent Assembly adopted it on the 22nd January in 1947. Okay, if you look into the objectives, we the people of India, this is the source of the Constitution. This is the supreme authority of the Constitution. We have to rule our country by the elected representatives, we the people of India, and we have some objectives like sovereign, socialist, secular, republic and democratic. Sovereignty, what is sovereignty? Supreme power of our people. Secularism, ours is a freedom of religion. We have freedom of religion, that is we have freedom to follow any religion in our country. We have Christians, Hindus, Muslims. Every religion has its own freedom. No one is సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం రూపొందించింది. భారత రాజ్యాంగంలోని ఆర్థిక, సామాజిక, న్యాయ వ్యవస్థని భారత రాజ్యాంగం ప్రవేశికలో నాకు అర్థమైంది ఏమిటంటే, ఫస్ట్ ఈ పీఠికలో ఉన్న హక్కులు, చట్టాలు, అంశాలు అందరికీ తెలియాలి. భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు, చట్టాలు ప్రతి ఒక్క భారత పౌరునికి తెలియాలి. వాటి ద్వారా అది తెలియడం ద్వారా భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలు కానీ సమస్యల పైన అందరికీ అవగాహన ఉండడం వల్ల వాటి కోసం వారు సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు అందరికీ తెలవడం ద్వారా భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య రాజ్యంగా మారుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిర్వహించిన వారికి ఈ అవకాశం
ఇచ్చిన టీచర్స్కి, నా ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన భారతదేశ చరిత్రలో గొప్ప మహానుభావుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి జరుపుకుంటున్నాం. మన భారత రాజ్యాంగ పీఠికను భారత్ని సర్వసత్తాక సామ్యవాద, ప్రజాస్వామ్య, పౌరులకి సమాన హక్కులు, సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం కల్పించాలని భావ ప్రకటన స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, ఇంకా సౌభ్రాతృత్వం, దేశ సమైక్యత, సమగ్రతను, సౌభ్రాతృత్వం పెంపొందించడానికి 1949 నవంబర్ 26 రోజున భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పుడు మనం ఈ భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న ప్రతి ఒక్కటి ఇప్పుడు సోదర భావంతో ఉండాలి, న్యాయంగా, సమానత్వం, స్వేచ్ఛ, ఇవన్నీ అంటే భారతదేశంలో ఉన్నాయి. బట్ అవి ప్రతి ఒక్కటి మనం పాటించడం లేదు. ఇప్పుడు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ఇవన్నిట్లలో ఉన్న ప్రతి ఒక్కటి మన భారత రాజ్యాంగం అద్భుతంగా రాశారు. కానీ వీటిలలో నుంచి మనం కొన్ని మాత్రమే పాటిస్తున్నాం. మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని పౌరులందరం వాటిని అమలు చేస్తే మనం మాటలతో మాత్రమే వాటిని గౌరవిస్తున్నాం, అంతేగాని చేతులతో గౌరవిస్తలేము. ఇప్పుడు అందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం గౌరవించి వాటిని ప్రతి ఒక్కరం పాటిస్తే మన భారతదేశం ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినా కూడా మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందలేదు. మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా అభివృద్ధి చెందినాయి. కానీ మనకు అవన్నీ పాటిస్తే స్వేచ్ఛ భారత్ అవుతుంది. అప్పుడు మన భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా అవుతుంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినా కూడా కొన్ని ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని మూల ప్రాంతాలలో రవాణా సరఫరా, కరెంటు, ఇంకా నీటి సరఫరా, ఇవన్నీ ఇంకా కొన్ని ప్రాంతాలలో లేవు. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఒక్కొక్కసారి ఆనకట్టల ఆ ప్లేస్ నుండి వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే అప్పుడు మనం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనము ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, రాయడం కంప్లీట్ అయిన రోజు, అంబేద్కర్ జయంతి రోజు, ఇట్లా ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు మనం వాటిని రాజ్యాంగాన్ని గుర్తు చేసుకొని మనం గౌరవించాలి అని చెప్పడమే కాకుండా ప్రతి ఒక్కరం దాన్ని ప్రతి ఒక్క అంశాన్ని పాటిస్తూ తెలియని వాళ్ళకి పాటించాలని చెబుతూ స్వేచ్ఛా భారత్ చేయాలి, మన భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని కోరుతూ అందరికీ మరోసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పెద్దలు సభా వేదిక మీద ఉన్న జ్యూరీ సభ్యులకు కానీ ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం చర్చించకపోయే అంశం ఏంటంటే భారత రాజ్యాంగ ప్రవేశిక. ఇది నేను ఇలా అర్థం చేసుకున్నాను. అయితే భారత రాజ్యాంగ పీఠిక అనేది మనకు ఒక మూలస్తంభం లాంటిది. దీన్ని మహాభారతంలో వ్యాసుడు 1,25,000 శ్లోకాలు రాసి దాంట్లో ఉన్న తత్వసారాన్ని భగవద్గీతలో పొందుపరిచాడు. అదేవిధంగా మన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్లో ఉంటాయి కదా, దాని మొత్తం తత్వం కూడా మన రాజ్యాంగ పీఠికలోనే ఉంది. దాంట్లో భారత ప్రజలమైన మేము సార్వభౌమ, సామ్యవాద, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యాంగం ప్రకటిస్తూ అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే వీటినన్నిటి కూడా స్వీకరిస్తున్నామని చెప్పబడింది. దీంట్లో ప్రతి ఒక్క పదాన్ని కనుక మనం చూస్తున్నట్టయితే ఇది సార్వభౌమ అనే అధికారం గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ప్రజలందరికీ కూడా మన దేశం ఎలాంటి విదేశీ నియంత్రణలు లేదు, మన దేశంలో ఉన్న పరిపాలన మనమే పరిపాలించుకుంటున్నాం. ఇది ఎప్పుడైతే మనం రాజ్యాంగ పీఠిక మనకు స్వీకరించడం జరిగిందో, మన రాజ్యాంగాన్ని స్వీకరించడం జరిగిందో, అప్పటి నుంచి బ్రిటిష్ పాలనకు ముగింపు, మన స్వయం పాలనకు ఆరంభంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు సామ్యవాదం అంటే ఏంటంటే అందరికీ మన వనరులను కానీ, మన ఆస్తిని కానీ, మన సంపదను కానీ అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో సామ్యవాదం అనే ఈ తత్వాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకు సంబంధించినటువంటి ఏంటంటే ఈ సామ్యవాదంలో సంబంధించి మనకి ఇప్పుడు ఆదేశ సూత్రాల్లో మనకు పొందుపరచడం జరిగింది. మన
సొసైటీకి ఏమైతే కావాలో వాటన్నిటిని కూడా అంటే విద్యలో కానీ లేదా రాజకీయంలో కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా కూడా సమానమైన అవకాశాలను కల్పించాలనే ఒక సదుద్దేశంతో సామ్యవాదం అనే ఒక ప్రిన్సిపల్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మత నిరపేక్ష అంటే ఏ రాజ్యానికి కూడా అంటే మన రాజ్యానికి ఎటువంటి అధికార మతం అనేది ఉండదండి. అందరికీ కూడా సమానమైన అంటే అన్ని మతాలు సమానంగా చూడడమే లౌకికత్వం, కానీ ఒక మతాన్ని ఎక్కువ ఒక మతాన్ని తక్కువ చూడడం కాదు. అది మన భారతీయ తత్వానికి సంబంధించిన విషయం అది. అలాగే మనం తీసుకున్నట్టయితే ప్రజాస్వామ్యం అంటే మన భారతదేశంలో మన పరిపాలన అంతా కూడా ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ఇలాంటి నాయకుల్ని ఎన్నుకోవాలి అంటే వాటన్నిటి కోసమే కదా మనకు హక్కులు ఉన్నాయి. సో అలాంటి హక్కుల్ని కూడా మన దేశం కల్పించింది మనందరికీ కూడా. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు గణతంత్ర అంటే మనది ఏం వారసత్వ రాజకీయాలు అంటే ఏమి ఉండవండి. అంటే ఎవరైనా సరే మనం ఈ దేశంలో మన రాజ్యాంగం మనకు కల్పించింది ఏంటంటే అన్నీ కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే, ప్రజలు ఓట్ల ద్వారానే, ప్రజల హక్కుల ద్వారానే నిర్ణయించబడతాయి, కానీ ఏది కూడా వారసత్వ పాలనగా ఉండదు. సో అలాగే మన దగ్గర ఇంకా తత్వానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే న్యాయం. ఈ న్యాయం అనేది కోర్టుల్లో ఇచ్చే తీర్పు మాత్రమే కాదు, అన్ని రకాలుగా అంటే పేదోడికి ధనికుడికి అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈ న్యాయం అనేది ఎలా అంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు. రాజకీయ అవకాశాల్లో కూడా మన విద్యా అవకాశాలు కూడా రిజర్వేషన్లు కల్పించబడ్డాయంటే వెనుకబడిన వర్గాలను కానీ పీడిత వర్గాలు కానీ ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో ఇవన్నీ కూడా మనం ఈ న్యాయం అనేది మనకు ఈ పొందుపరచబడడం జరిగింది. అదేవిధంగా స్వేచ్ఛ, ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అంటే ఒక వ్యక్తిత్వానికి సంబంధించిందండి. అది ఇన్వెంపర్ చేసే విధంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, తన భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా చేసుకోవాలి అనేది అన్నీ కూడా మనకి స్వేచ్ఛలో మనకి కల్పించబడడం జరిగింది. మన రాజ్యాంగంలో 19 నుంచి 22 ఆర్టికల్ వరకు మనకి స్వేచ్ఛకు సంబంధించింది పొందుపరచడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు సామ్యవాదానికి సంబంధించింది కూడా ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా అలాగే ఉంటాయండి. సోదర భావం అంటే సౌభ్రాతృత్వం అండి. ఈ సౌభ్రాతృత్వానికి సంబంధించింది ప్రతి ఒక్కరు కూడా కుల, మత, జాతి, ఆచారాలు ఎన్ని ఉన్నా సరే మనందరం ఒకటే. ఇండియా భారతీయత అనేది వన్నెస్ అని పొందుపరచడానికి మాత్రమే ఈ సౌభ్రాతృత్వం అనేది ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన భారతదేశం మనం ఎప్పుడైతే మన భారత రాజ్యాంగాన్ని కానీ భారత పీఠికను మనం అర్థం చేసుకున్నట్టయితే దీన్ని అర్థం చేసుకోవడం కాదు, చదవడం కాదు, దీన్ని ఖచ్చితంగా ఆచరించాలండి. ఇది ఆచరిస్తే కనుక మన భారతదేశం అన్ని దేశాలకు అగ్రగామిగా నిలుస్తుంది, ప్రపంచ దేశాలు మన ముందు తలదించుకునే స్థాయిలో ఉంటుందని నేను మీ అందరి సభాముఖంగా తెలియజేస్తూ నాకు అర్థమైంది నేను మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నన్ను కానివ్వండి, నా పిల్లలను కానివ్వండి, నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతకు మరొకరి నుండి నిర్బంధంగా జీవించే హక్కు లేదు. ఒకరిని హక్కును మరొకరు లాక్కొని బ్రతికే హక్కు ఎవరికి లేదు. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నన్ను నేను రక్షించుకుంటూ ఇతరుల స్వేచ్ఛకు, ముఖ్యంగా ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకుండా నన్ను నేను రక్షించుకుంటూ నా దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగలుగుతాను. అయితే ఇందులో చూస్తున్నట్లయితే ప్రతి రంగంలో కూడా స్వేచ్ఛకు ఎంతో కొంత నిర్బంధించడం జరిగింది. ఎలాగంటే మనం ఉదాహరణకు తీసుకుంటే న్యాయ వ్యవస్థలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా నిర్ణీతమైన అధికారాన్ని కలిగి ఉంది మన భారతదేశం. ఇలాంటి సందర్భాలలో ప్రతి ఒక్కరి స్వేచ్ఛను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడుతుంది. ఇందులో నేను గమనించిన అంశం ఏమిటంటే నన్ను నేను రక్షించుకుంటూ నాతోటి విద్యార్థులను వారి భావ ప్రకటన స్వేచ్ఛను అందించడానికి, వారి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకుండా చూసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.